సార్ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి? పైసలేడరా సరే అది పైసలేడా నేను ఇచ్చిస్తా ఒక 10 daysలో. ఒక హీరోని పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారంటే మేజర్లీ మీకు ప్రొడ్యూసర్ అవ్వాలనే ఇంటెన్షన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది మాకు. రీజన్ ఏంటి బిహైండ్? ఎవరికి చెప్పొద్దు, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి ఆ కథకి ఇంకా నేను చేసుకోవాల్సి వచ్చింది. లేటర్ ఆన్ నా ప్రాసెస్లో ఏమర్థమైందంటే తెలుగు భలే నేర్చేసుకున్నారు 70%. మాది సినిమా మీది చేతిలో పెట్టాం, మీది బ్లెస్ చేయాలి. అప్పుడు అనుకున్నా ఎందుకు ఈ డైలాగ్ చాలా ఫిల్మీగా ఉంది ఎందుకు చెప్పానని అప్పుడు అనుకున్నా. ఇప్పుడు మీకు హీరో కట్అవుట్ ఉంది, యాక్టింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఎందుకు ఒక పెద్ద హీరో అవ్వలేకపోయారు? 2-3 ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆగిపోయింది అనమాట. సో అదంతా అక్కడ ఒక 2.5-3 years వెళ్ళిపోయింది అక్కడ. సో ఓకే ఇలా కాదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవటం కాదు. సో నాకు అరౌండ్ బాహుబలి ఆ టైంలో ఇంకా బయటకు వెళ్ళి నేను ఫిల్మ్ మేకింగ్ చేసుకొచ్చి ఓకే అప్పుడు అదే మైథాలజీలో మీకు ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది, ప్లే చేసే క్యారెక్టర్ మీకు ఛాన్స్ వస్తే, మీకు నచ్చిన క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ వస్తే ఏం తీసుకుంటారు? భారతంలో అన్ని క్యారెక్టర్స్ కానీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాకు ఈందే కర్ణుడు. సో అందరికన్నా అటు ఎమోషనల్ స్ట్రగుల్ ఉంటుంది అండ్ ఫిజికల్గా కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ వస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే రీసెంట్గా క్యూఆర్ స్కామ్తో నేరాలకు పాల్పడుతున్న ఒక టీంని అయితే మేము పట్టుకున్నాం. బట్ ఇక్కడ ఒక టిపికల్ ఫ్యామిలీ డ్రామా నడుస్తుందండి, మన ఇండియన్ డ్రామా నడుస్తుంది కదా ఫ్యామిలీస్లో. ఆయన మా హస్బెండ్ నమ్మొద్దని ఆవిడ ప్లేట్లు తిప్పేస్తున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనేది మనమే తెలుసుకుందాం అడిగి. బట్ ఒకటైతే మారింది ఇక్కడ. ఒకటి ఏంటంటే ఇంతకుముందు ఆయన మనల్ని భయపెట్టేవారు, ఇప్పుడు ఆయన భయపడుతున్నారు ఎందుకో మనల్ని చూసి. మరి అప్పులు ఎక్కువ చేస్తారేమో. మాట్లాడదాం. ప్యాకమేడలో మూవీ టీం ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు హాయ్ అండి. సో ప్రొడ్యూసర్ గారు అని పిలవాలా, హీరో గారు అని పిలవాలా, యాక్టర్ గారు అని పిలవాలా, ఏం పిలవాలి? ప్రస్తుతానికి ప్రొడ్యూసర్. మళ్ళీ జితేందర్ రెడ్డికి వచ్చినప్పుడు అక్కడ యా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ డబ్బులు ఇవ్వండి. నేను ఎందుకు ఇవ్వాలి? మీరు మెసేజ్ పెట్టారు ఫిల్మీ ఫోకస్కి, మర్చిపోయారా? అవునవును, మీ ఇంటర్వ్యూస్ పోస్టులు రివ్యూస్ బాగుంటాయి, మా మీద కూడా పోస్ట్ చేయండి. బెట్టింగ్ వేసాను ఇండియా మీద, విన్ అవగానే ఇచ్చేస్తాను అన్నారు. ఆల్రెడీ వరల్డ్ కప్ వచ్చింది. ఏవి డబ్బులు ఇవి? ఆయన మెసేజ్ పెట్టారు, స్క్రీన్ షాట్ చూపిస్తాను. సీరియస్లీ ఆయన బెట్టింగ్ వేసానండి, వచ్చేస్తున్నాయి డబ్బులు, అవి మీకు ఇస్తాను అని చెప్పారు ఆయన. జోక్ కదండి. ఎందుకు రాలేదు? నేను ఇచ్చిస్తా ఒక 10 daysలో. July 19 తర్వాత మీరు రెగ్యులర్గా అందరికీ చెప్పే ఆన్సర్ చెప్తున్నారు మాకు కూడా. అయితే యా అండి, ఏంటిది? తెలుగు, ప్యూర్ తెలుగు. నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే చెప్పకూడదా? మీరు అది మెన్షన్ చేయాలి కదా మరి కింద. చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకే బట్ అడగకూడదు. July 19 తర్వాత. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు 14 ఏళ్ళు అయింది. జనరల్లీ అమృతం తాగితే వయసు అవుతా అంటూ ఉంటారు. మీరు తాగే అమృతం అదేనా ఏంటి కొంపతీసి? ఎందుకంటే నా పేరు శివ, 14 ఏళ్ళు అయింది. అప్పటికి ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏం తాగుతారు చెప్పండి మాకు కూడా. బ్రాండ్ కూడా అదే బ్రాండ్. సేమ్ బ్రాండ్. I don't know bro, I'm just lucky. My gene is like this అంతే. ఏజ్ రివీల్ చేయకపోతే తెలియదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా ఎలాగ ఉంటారేమో మేబీ. సో ప్యాకమేడలో అంటే జనరల్లీ ప్యాకమేడలు అంటే మనం కడతా ఉంటాం ప్యాకలతో. ఇప్పుడు మీరు నింగికి నిచ్చిన వేస్తారేంటి లోగోలో? అదేంటి ఏంటంటే ఆకాశానికి లిచ్చిన వేసేవాడు అంటాం కదా. సో మా హీరో అలాంటాడు, ఇంకా వేస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు ఇంకా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టిన. ఓకే యా, అంటే నేను July 19 గురించి ఒకటి చూశానండి. అదేదో నాకు అర్థం కాలేదు. టెక్సాస్లో ఎవరో స్లేవ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందంట. ఓకే, మేబీ మా హీరోకి కూడా ఈ బాధల నుంచి బయటపడతాడేమో July 19 తర్వాత. లేదు ఆమెకు ఫ్రీడమ్ వస్తుంది.
ఆయనకి ఫ్రీడమ్ కాదు, ఆమెకు వస్తుంది ఫ్రీడమ్. నేను అనింది ఆయన అప్పుల నుంచి బయటపడతారేమో, ఏదో పెద్ద లాటరీ కొడతారేమో July 19th అని చెప్పాను. ఎంత మనీ వచ్చినా కానీ ఆయన ఇవ్వాల్సిందే ఇస్తాడు ఇంట్లో, అంతకుమించి ఎవరు. మీరు టిపికల్ ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఫ్యామిలీలు ఎన్ని కొట్టుకున్నా బయటకు రోడ్డు మీద వచ్చి కొట్టుకున్నా కలిసిపోతారు, లాస్ట్కి మనమే మధ్యలో అవుతాం. అది కొంచెం బ్రేక్ డౌన్ జరిగిద్ది ఇక్కడ. బ్రేక్ డౌన్ జరుగుద్దా అంటే ఐ మీన్ అంటే నువ్వు టిపికల్ ఇండియన్ ఫ్యామిలీ అన్నావు కదా, ఆ ఫ్యామిలీ కొంచెం కదా. మీరు హృదయం లేని కవి, మీరైతే బ్రేక్ డౌన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేకమేడలో అసలు ఏంటి, మీరేమన్నా మీ లైఫ్లో ఎవరినైనా చూసారా దగ్గర నుంచి ఇలాంటి క్యారెక్టర్ని, ఒక క్రేజీ క్యారెక్టర్ని? ఇది మీరేమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? చాలా చూశానండి. ఇలాంటి క్యారెక్టర్లు ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉన్నారు. సో కొంతమంది ఇదే మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చాలా జరిగాయి ఇట్లా. ఒక డ్రైవర్ ఫ్రెండ్ ఒక ఉండేవాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు ఒకరు ఉంటారు, సడన్గా ఫోన్ చేసేసి నీకు 10 year ప్రాజెక్టు ఒక ప్రొడ్యూసర్ తగిలాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఇన్వెస్ట్ చేస్తారంట, వాళ్ళు ఇవన్నీ చెప్పేసి కొంచెం బార్కు తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం క్లియర్గా అని చెప్తారు. ఇవన్నీ చెప్తారు. చాలా ఎలా చెప్తారంటే చాలా ఇది ఎవరికి చెప్పొద్దు అన్న టోన్లో చెప్తారు. చాలా సీక్రెట్, టాప్ సీక్రెట్, నీకే చెప్పాను. నా ఫ్రెండ్ సర్కిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ అదే కాల్స్ వస్తాయి. వాడదే అందరికీ ఇదే చెప్తాడు. సో ఎవరి దగ్గర వర్కౌట్ అయితే వాడి దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడు. అది యాక్చువల్లీ ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్కి మనం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్లో మేనేజర్స్ కింద వచ్చి, ఎందుకంటే ఎంత మేనేజ్ చేస్తారంటే అంతమందిని, చాలా టాలెంట్. సీరియస్లీ ఆ టాలెంట్ అన్ని మాటలు పడుతూ వాటిని ఇగ్నోర్ చేస్తూ ఇలా అనుకుంటూ చాలా కష్టం అండి. చాలా కష్టం. ఇలా అనుకుంటూ ఇలా హెడ్సెట్ పెట్టుకుంటూ అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు మీకు ఫోన్స్ వచ్చి బార్లో సెట్ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి అదే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు చూడండి. వాళ్ళకేమో ఈ కార్పొరేట్ ఆఫీస్ లో ఏదో ఉంటది, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు అందరికి, కాన్ఫిడెన్స్ పెంచడానికి. అలాంటి ట్రైనర్స్ చేయాలి వాళ్ళని. గ్రేట్ గ్రేట్ క్యారెక్టర్స్ అని మీరు చూపించిన 2 క్యారెక్టర్స్ నాకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు నా లైఫ్లో. ఆ కాన్ఫిడెన్స్, ఆ మేనేజింగ్ స్కిల్స్. యా. సో అనిష గారు హాయ్ అండి. తెలుగు భలే నేర్చేసుకున్నారు 70%. మాది సినిమా మీది చేతిలో పెట్టాం, మీది బ్లెస్ చేయాలి. అప్పుడు అనుకున్నా ఎందుకు ఈ డైలాగ్ చాలా ఫిల్మీగా ఉంది, ఎందుకు చెప్పానని అప్పుడు అనుకున్నా. ఇప్పుడు మీది సినిమా మాది చేతిలో పెట్టారు, మాది చూసుకుంటాం, మీది బాగుంటది, మాది బాగుంటది, మీది సినిమా చూసాక మాది ఇంకా బాగుంటది. బట్ 70% బాగా నేర్చుకున్నారు. సీరియస్లీ చాలా క్యూట్గా అనిపించింది. బట్ గ్రేట్, సీరియస్లీ ఆ ఎఫర్ట్కి గ్రేట్. ఆయన మొత్తం ఇంకా తెలుగులోనే మాట్లాడతారు. ఎక్కడే పుట్టారండి మీరు? అదే ఐ మీన్ అయితే ఇక్కడే హైదరాబాద్లో ఎక్కడ పుట్టుంటారు ఆయన. ఆయన తెలుగు ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యానండి నేను, అంత తెలుగు ఎలా మాట్లాడుతున్నారు. యా 3 days అయ్యిందండి. యా నేను ఆ పేమెంట్ గురించే నిన్న ఈవినింగ్ వస్తే ఒకవేళ హరీబరీలో మిస్ అయిపోతాను పేమెంట్ అని చెప్పి ఈరోజు మార్నింగ్ వచ్చాను అనమాట. సో ఈవినింగ్ వరకు ఉండి పేమెంట్ తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి. యా. సో రాకేష్ గారు, ఎందుకు ప్రొడ్యూసర్ అవ్వాలని అసలు ఎందుకు అనిపించింది? రీజన్ ఏంటి? అంటే మీరు ఆ సినిమాకి ఎవరికి చెప్పొద్దు, సినిమాకి మేమేమనుకున్నామంటే మీరు హీరో కాబట్టి మేబీ దాని గురించి మీరు పెట్టుకున్నారు, ప్రొడ్యూస్ చేసుకున్నారు అనే ఫీలింగ్ ఉంది. బట్ ఇప్పుడు మీరు ఒక హీరోని పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారంటే మేజర్లీ మీకు ప్రొడ్యూసర్ అవ్వాలనే ఇంటెన్షన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది మాకు. రీజన్ ఏంటి బిహైండ్ దిస్? నాకైతే అవసరం అనిపించింది బేసికలీ. ఇప్పుడు ఈ టైంలో ఎవరికీ చెప్పొద్దు, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి ఆ కథని ఇంకా నేను చేసుకోవాల్సి వచ్చింది. లేటర్ ఆన్ నాకు ప్రాసెస్లో ఏమర్థమైందంటే, ఇప్పుడు ఇలా ఇంట్రెస్టింగ్ కథలు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు చెప్పాలి అంటే మనకి ప్రాబ్లీ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కూడా అర్థమవుదేమో ఇలాంటిది, ఎందుకంటే రిస్క్ అంటారు. అండ్ నాకేంటి ఇలాంటివి చెప్పాలని మన తెలుగు నుంచి. సో ఆ ఇంటెంట్తో ఏంటంటే మాకు ఒక మంచి గ్రూప్ కూడా ఉంటుంది. సో అందరం కలిసి ఇప్పుడు నేను కాకుండా కూడా ప్రొడ్యూస్ చేద్దాం ఆ ఇంటెంట్తో. ఇంకా ఈ పేకమేడల్ అనే సబ్జెక్ట్ ఎప్పుడైతే నీలగిరి తీసుకొచ్చాడో అప్పుడు మాకు అనిపించింది ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ఎంటర్టైన్ కూడా చేస్తుంది జనాల్ని. ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అనే సినిమా ఎలా జనాల్ని ఎంటర్టైన్ చేసిందో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో. మాకు థాట్ ఇప్పుడు దీంట్లో కూడా ఒక నావెల్ పాయింట్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకున్నాం అనమాట. సాలిడ్ పాయింట్ ఉంటుంది, అది మేము అసలు పెట్టట్లేదు. అంటే మెసేజ్ ఇద్దామని కాదు, ఎంటర్టైన్ చేస్తూ ఒక సటిల్గా ఒక మెసేజ్ ఇద్దామని. సో అలా పేకమేడల్ అనేది దొరికింది మాకు, అలా స్టార్ట్ చేస్తాం. సో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఏమైనా ఉంటుందండి దీనిలో? బెట్టింగ్ యాప్స్ నేను కాదు కదండి, తన బిహేవియర్ మీద ఎక్కువ ఉంటుంది.
సో ఈ ఈ చీటింగ్స్ ఇలాంటి చిన్న చిన్నవి సర్వైవల్కి అంటే చాలా చాలా రకరకాల మోసాలు ఉంటాయి కదా, అందులో బెట్టింగ్ యాప్ కూడా ఒకటి ఉంటుంది, ఏమన్నా బెట్టింగ్ వేయడం కానీ. ఈజీగా చాలా సంపాదించాలి కదా, అది కొన్ని ఉంటాయి అలాంటివన్నీ. ఓకే, ఏమన్నా మేమేమన్నా సినిమా ఎండ్ అయ్యేసరికి మాకేమన్నా కొత్త మార్గాలు తెలిస్తే మేము కూడా సంపాదించడానికి. అంటే మీరు ఆ క్యారెక్టర్ ఫాలో అయితే మీకే తగులుతుంది, ఐడియాస్ తగులుతాయి, అంటే కనీసం మేనేజ్ చేయడం అన్న తగులుద్ది. ఓకే, అలా అయితే పర్లేదు. లాస్ట్లో మీరు కూడా మెసేజ్ ఇచ్చి పంపిస్తారేమో మా భయం. లేదు మారండి ఇలా వండుకండి అని చెప్తే మళ్ళీ అబ్బా అనుకుంటాం మేము. అలా ఏముండదు, మీకు సినిమా చూసిన తర్వాత మీరెంత స్ట్రాంగ్ అవుతారని కూడా ఉండదు, లక్ష్మణ్ ఫాలో అవుతాయి. ఓకే, లక్ష్మణ్ అంటే మనం ఇప్పుడు ఇందులో వేరు కానీ లక్కీ అని పిలుస్తాం మామూలు బయట. మీ లైఫ్లో లేనిది అదేనేమో ఈ సినిమాలో. పేర్లు మాత్రం భలే సింక్లో పెట్టుకున్నారండి సీరియస్లీ. అంటే ఆయన క్రియేటర్ని అనాలి కానీ ఏమంటాం కానీ. జనరల్లీ ఇప్పుడు పేక మేడలు, ఈ నింగికి నిచ్చినేసారు, ఇలాంటివన్నీ ఏంటంటే ఊహ, ఇమాజినరీ వరల్డ్లో మనం బ్రతికేస్తూ ఉంటాం ఊహలో. సో అలాంటి క్వశ్చన్స్ కొన్ని సరదాగా అడుగుతాను, మీరు అదే మూడ్లో ఉన్నారు కాబట్టి ఎలాగో మీ ఆన్సర్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. రెగ్యులర్గా చాలామంది క్వశ్చన్స్ అడిగే ఉంటారు కాబట్టి. ఓకే డన్. సో ఫస్ట్లీ మా లక్కీ గారి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి ఆయన లక్ మారిపోతుంది కాబట్టి. ఓకే, ఒకరోజు మీకు ఏదైనా మ్యాజికల్ పవర్ వస్తే ఏ పవర్ కావాలి, దాంతో ఏం చేస్తారు? మ్యాజికల్ పవర్ వస్తే I'll grow a tree నా ఇంట్లో which will give money and I will do movies. Whichever movie I want to do, all the movies I want to do, I will do it. ఈయనకి ఈ రేంజ్లో ఈయనకి చేతపడి చేయడం వస్తే రాజమౌళి గారు మీద చేతపడి చేస్తారు ఈయన. ఆయన సినిమాలన్నింటిలో నన్నే లీడ్ కింద పెట్టుకోవాలని చెప్పి. ఓకే, ఇప్పుడు నేను ఇంకా దాని గురించి చెప్తారనుకున్నాను యాక్చువల్లీ. ముట్టుకున్న వాటర్ వల్ల వైన్ అయిపోతే అది అమ్ముకుంటే చాలా లైఫ్ సెటిల్ కదా, పెద్ద వాటర్ ట్యాంక్స్. వైన్ కూడా వాటర్. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో ఫెయిరీ టైల్స్ మీరు ఏమన్నా ఫాలో అవుతూ ఉంటారు కదా, సో ఏ ఫెయిరీ టైల్ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్లో కావాలి? అంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇప్పుడు బుక్లో. ఫిక్షనల్. ఓ చాలా ఇప్పుడు వీళ్ళు వేస్తారు. ఓకే, నాకు ఇప్పుడైతే ఇది చాలా హ్యారీ పాటర్లో స్నేప్ అనే క్యారెక్టర్ ఉంటుంది. సో దాంట్లో బికాస్ హీస్ ఫర్ ఎవర్ ఇన్ లవ్ విత్ వన్ ఉమెన్, లైక్ అలాంటి ఒక ఏదైనా షీ విల్ నాట్ ఫైనలీ షీ విల్ నాట్ గెట్ షీ విల్ నాట్ చూజ్ హిమ్, ఎలాగైనా హీ విల్ స్టిల్ ఏదైనా షీ విల్. No, from a woman's perspective, he's not a loser. Yeah, correct. He won't choose, but he will say stay No, single. that is no. మనం చెప్పుకుంటే తింగరోడు అండి వాడు. స్టిల్ దక్కని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే వాడు. This is a depth that you're not able to understand. Yeah, okay. Oh my God. Okay. So మీ దగ్గరికి అండి ఇప్పుడు అంటే మీరు ఎలాగో జితేందర్ రెడ్డి కొంచెం పాస్ట్లోకి వెళ్తున్నారు కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ ఎ టైం మిషన్ మీకు దొరికితే ఏ టైం పీరియడ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు, రీజన్ ఏంటి? ఏ టైం పీరియడా? అరౌండ్ 2010, 2009. ఎందుకండి రీజన్? అప్పుడు నాకు అట్లీస్ట్ నాకేంటంటే అప్పుడు ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాను, అప్పుడే నా సినిమాలో ఎంటర్ అయ్యాను. ఈ నాలెడ్జ్ అప్పుడు ఉంటే ఇంకా బెటర్ డిసిషన్స్ అన్నా, బెటర్ సినిమాలన్నా ఏమన్నా చూసుకునేది. సో అంతే. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నాను, అంటే మీకు హీరో కట్అవుట్ ఉంది, యాక్టింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఎందుకు ఒక పెద్ద హీరో అవ్వలేకపోయారు అనేది ఒకటి ఉంటుంది కదా మైండ్లో, మీకు రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే అన్నారు మీరు అప్పుడు చేసుకుని ఉంటే వేరే పాత్ కొంచెం వేరేగా వెళ్ళేదని చెప్పి. మీరు ఇప్పుడు ఫిగర్ అవుట్ చేసుకున్న కొన్ని రీజన్స్ చెప్తారా, ఒక 2-3? నేను ఇనిషియల్గా అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాం కదా, సో అసలు ఏంటి ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఫిగర్ అవుట్ చేసుకునేకే నాకు టైం పట్టేస్తుంది. నేను ఇప్పుడు పెద్ద సినిమాల్లో మనకి ఆపర్చునిటీ రావాలంటే అదొక టైం. నాకు ఒక పెద్ద సినిమా చాలా అట్లీస్ట్ ఒక 1 year పాటు టైం తీసుకుంటాను. సో అలా ఇనిషియల్గా అసలు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అసలు మనం యాక్టర్గానే చేద్దామా, యాక్టర్గానే ఇంకేమైనా చేయొచ్చా అనేది థాట్ వస్తుంది కదా. అది అరౌండ్ నాకు ప్రాబ్లీ బాహుబలి 1 చేసినప్పుడు అనిపించింది అనమాట.
లేదు, మిర్చి 2013లోనే అనిపించింది లేదు యాక్టర్గా చేయాలని. ఐ మీన్ లీడ్ యాక్టర్గా. లీడ్ యాక్టర్ అనేసరికి నీకు అదే ట్రస్ట్ చేయాలి కదా ఎవరో. అండ్ 2-3 ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆగిపోయింది అనమాట. సో అదంతా అక్కడ ఒక 2.5-3 years వెళ్ళిపోయింది అక్కడ. సో ఓకే, ఇలా కాదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవటం కాదు, ఇప్పుడు మనకి కథ మనం పట్టుకుని సో దట్ మనం వేరే వాళ్ళు డిపెండ్ అవ్వక్కర్లేదు, మనం ఫార్వర్డ్ వెళ్ళొచ్చు అని. సో నాకు అరౌండ్ బాహుబలి ఆ టైంలో ఇంకా బయటకు వెళ్ళి నేను ఫిల్మ్ మేకింగ్ చేసుకొచ్చి అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి అప్పుడు ప్రొడ్యూసింగ్ చేద్దామని, అప్పుడు ఎవరికి చెప్పొద్దు. సో ఈ పెద్ద ప్రాసెస్ కదా. సో అంటే కన్విక్షన్ కూడా రావాలి కదా దర్శన్. కన్విక్షన్ వస్తేనే మనం చేయాలి. కాన్ఫిడెన్స్ కన్నా కన్విక్షన్ అనేది నేను ఎక్కువ నమ్ముతాను. సో అది నాకు అరౌండ్ 2017 ఆ టైంలో లేదు, మొత్తం టీంని అంతా మనం సపోర్ట్ చేయొచ్చు అని ఆ టైంలో వచ్చిందనమాట. సో ఇప్పుడు మైథాలజీ ట్రెండ్ నడుస్తుంది ఎలాగో. మనం ఈ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఈ ఇయర్లో హనుమాన్ ఒకటి హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మన కల్కి ఒకటి చాలా పెద్ద హిట్ అయింది. మేజర్గా చుట్టిందేమో ఇవి రెండే ఎక్కువ మేజర్ సక్సెస్ అందుకున్నాయని చెప్పి అందరూ అంటున్నారు, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ. సో మీకు ఒకవేళ మైథాలజీ సినిమా ఇన్ ఫ్యూచర్ తీయాలనుకుంటే ఏ మైథాలజీ క్యారెక్టర్ మీద ఎక్కువ స్ట్రెస్ పెడతారు? సో మైథాలజీ క్యారెక్టర్ మీద లేదంటే మైథాలజీ కూడా ఇప్పుడు మహాభారతం, రామాయణం అలా ఉంటాయి కదా. మీరు నాకు భీష్ముడి క్యారెక్టర్ మీద చేయాలని ఒకటి ఉంది. అంటే ఈ కౌరవంశంలో మొదటి ఆయనే చాలా స్టఫ్గా నిలబడ్డాడు. సో నాకు మేకింగ్ సెన్స్ అంటే ప్యారట్స్ ఆఫ్ ద కరేబియన్ చూసారా? కొంచెం మ్యాజికల్గా ఉంటుంది, హిస్టారికల్గా వెళ్తుంది. అక్కడున్న సిచ్యువేషన్ని అంటే అప్పట్లో వాళ్ళున్న లైఫ్ వెదర్ని, సివిలియన్స్ లైఫ్, సివిలైజేషన్ అంతా తెలుస్తూ ఉంటుంది. సో ఈ సెటప్లో భీష్ముడి క్యారెక్టర్ త్రూ ద్వారా ఒకటి చేయాలని అయితే నాకు ఒకటి అనిపిస్తుంది. ఓకే, నైస్. యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుదామండి. భీష్మ ప్రతిజ్ఞ ఈ రోజుల్లో వీళ్ళు ఎలాంటి వాళ్ళు చేయగలరా? అసలు ఆయన చేస్తాడు. ఆయన అసలు భీష్మ ప్రతిజ్ఞ అంటే అసలు మామూలు చేయడు. విత్ ఇన్ సెకండ్స్లో ఇట్లా పెట్టిన తర్వాత అది ఫిట్ అయిపోతారా? భీష్మ ప్రతిజ్ఞ తెలుసండి మీకు? ఆయన వర్జినిటీ కోల్పోన్నారు అన్నట్టున్నారు కదా, రైట్? మీరు ఏమన్నా చేయగలరు ఈ రోజుల్లో భీష్మ ప్రతిజ్ఞ? భీష్ముడు అంటే నాకు అర్థం కాలేదు, కాన్సెప్ట్ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్. మహాభారతంలో భీష్ముడు అనే ఒక క్యారెక్టర్ ఉంటారు. ఆయన భీష్ముడు, ఆయన ప్రతిజ్ఞ, ఆయన ఓత్ అంటారా, ఓ అంటారా, ఓత్. ఆయన చేసింది ఏంటంటే, ప్రామిస్ చేసుకున్నది ఏంటంటే, నేను వర్జినిటీ లైఫ్ లో బ్రహ్మచారిగా ఉండిపోతాను. మ్యారీ అయిపోతారు. సో దానికోసం వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫర్ ద బ్రదర్స్ విల్ గివ్ యూ ద daughters only if you don't marry అని చెప్తారు. కాబట్టి he will take okay I will not. ఆవిడ చాలా తెలుసు, చాలా తెలుసు. I can't take that. కెమెరాస్ అంతలా చెప్పేస్తారు. మీరు తీసుకుంటారండి? మీకు స్కోప్ లేదు, మర్చిపోయింది సార్. నేనైతే తీసుకోలేను. నో వన్ విల్ టేక్ దట్. ఓకే, అప్పుడు అదే మైథాలజీలో మీకు ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది, ప్లే చేసే క్యారెక్టర్ మీకు ఛాన్స్ వస్తే, మీకు నచ్చిన క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ వస్తే ఏం తీసుకుంటారు? నాకు ఒక ఐడియా, ఇది నా ఫ్రెండ్ ఐడియా యాక్చువల్లీ, ఒక స్క్రిప్ట్ ఐడియా. మురుగన్ తెలుసా? మురుగన్ ఈజ్ అ గాడ్. సో ఆ క్యారెక్టర్ని కొంచెం లైక్ ట్రీట్ ఇట్ లైక్ సూపర్ మ్యాన్ అండ్ కొంచెం హ్యూమనైజ్ చేసి క్యారెక్టర్ చేయాలని నాకు ఒక జస్ట్ సేమ్ లైక్ హనుమాన్. అంటే మీరు ఆ టైంలో సూపర్ హీరోలా చూపించాలని. సూపర్ హీరో. నైస్. మీ ఐడియా ఎవరొకరి దగ్గర చూస్తారు మేబీ, ఏ డైరెక్ట్. మీరు? నాకు భారతంలో అన్ని క్యారెక్టర్స్ కన్నా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాకు ఈయనదే, కర్ణుడిది. సో అందరికన్నా అటు ఎమోషనల్ స్ట్రగుల్ ఉంటుంది అండ్ ఫిజికల్గా కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ సో ఆయన క్యారెక్టర్ నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బట్ పాపం ప్రాపర్ ఎండింగ్ లేదు పాపం ఆయనకి. అదే డ్రామా అంతా అట్టే ఉంటుంది కాబట్టి చాలా అటు సైడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమాల పరంగా చూసుకుంటే మేజర్ క్యారెక్టర్ అయిందే. ఎందుకంటే మనకు కొన్ని సినిమాల్లో విలనే ఎక్కువ ఇంపార్టెంట్ అంటూ ఉంటాం. బికాస్ స్టోరీ మేజర్ ఎమోషన్స్ అన్నీ వాళ్ళ చుట్టూనే తిరుగుతాయి కాబట్టి. అవునవును, కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది, ఆ ఎమోషన్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు చూసుకోని దాని గురించి అడుగుతున్నాను.
మన లైఫ్లో మనం తప్ప దాన్ని ఎవ్వరు చూడలేరు. ఏంటది? ఏం లేదు, మన డ్రీమ్ అండి, మనకు వచ్చే కళ, మనం తప్ప వేరే వాళ్ళు ఎవరో చూడలేరు కాబట్టి. యా, సో ఇప్పుడు మనకి కొన్ని లైఫ్లో సో మనకి కూడా మన లైఫ్లో ఏదో ఒక కొన్ని కళలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దరిద్రాలు ఏంటంటే నాకు ఒక అమ్మాయి క్రష్ ఉండేది, ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినట్టు కళ వచ్చింది, సరైన టైంకి అలారం మోగింది, బాధపడ్డాను నేను. సో అలా కాకుండా మీ లైఫ్లో అలా ఒక డ్రీమ్ అందులోనే ఉండిపోతే బాగుండు అని అనిపిస్తుంది కదా, ఏదో ఒక ఆ అమ్మాయి రియల్గా ఉందా లేదా కలవనే ఉంది లేదు నిజంగా వాళ్ళ వరదలా? సో మీ లైఫ్లో అలాంటి డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక డ్రీమ్లో ఈ డ్రీమ్ వరల్డ్లో ఉండిపోతే బాగుండేది అని అనిపించిందా? ఏంటి ఆ డ్రీమ్? మామూలుగా డ్రీమ్లే గుర్తుండవు తర్వాత. మీ డ్రీమ్ ఓకేనండి, సెన్సర్ వేసుకోవచ్చా? సెన్సర్ వేసుకోవాలి అంత ఆలోచిస్తుంటే. ఈసారి మాత్రం మా హీరోయిన్ గారి దగ్గర నుంచి వస్తాం, చెప్పండి. అంటే ఇది ఒక ఫిలిం, మళ్ళీ ఇది ఫిలిం గురించి, యాక్టింగ్ గురించి అయిపోతుంది. అన్ని డ్రీమ్స్ లైక్ వీ థింక్ అబౌట్ ఇట్, డే డ్రీమ్ అబౌట్ ఇట్. మీరు చిన్నప్పటి నుంచి ఇవే కలవకంటున్నారా? చైల్డ్హుడ్ నుంచి? చిన్నప్పటి నుంచి కాదు, బట్ ఎప్పుడైనా లైక్ వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ కాబట్టి విల్ బి ఓ ఇఫ్ ఐ డూ దిస్ కైండ్ ఆఫ్ రోల్ చాలా బాగుంటుంది కదా. సో ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ దట్ యు నో, పెద్ద ఒక యాక్షన్ మూవీలో ఇలా అలాంటి. సో ఇట్స్ దట్ సార్ట్ ఆఫ్. ఈవిడ డ్రీమ్స్ అంత ఇంట్రెస్టింగ్ లేవు మాకైతే. మాలాంటి అబ్బాయిలు ప్రపోజ్ చేసినట్టు ఎప్పుడు డ్రీమ్ రావండి, మీకు అలాంటి డ్రీమ్స్ ఏమి రావా? వచ్చినా ఆవిడే లేని అలారం పెట్టుకుని మరి లేచిపోతారు. ఓకేలేండి, మీరు చెప్పండి. ఆలోచిస్తాను, డ్రీమ్లే గుర్తులేవు. డైరెక్టర్ గారికి అలాంటి డ్రీమ్లు ఏమన్నా వస్తే సినిమా తీసేస్తారు ఆయన అడగక్కర్లేదు. అప్పుడు నాకేదో మ్యూజిక్ స్టోరీ మీద వచ్చింది, ఆ మ్యూజిక్ మీద ఏదో థీమ్ మీద తీయాలని అనిపిస్తే వెంటనే నెక్స్ట్ ఇది కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మ్యూజిక్ ఆ స్పేస్లో తీద్దాం ఏదన్నా అనేసరికి వన్ ఆఫ్ ద ఏడీ వచ్చి చెప్పాడనమాట ఈ కథ అని. సో నాకు కొంచెం చాలా ఎక్సైటింగ్ అనిపించింది, మ్యూజిక్ అనేది అనిపించింది, ఇలా చేద్దాం ఇలా ఈ వరల్డ్లో అనేది. నెక్స్ట్ 2 డేస్లో నా దగ్గర మ్యూజిక్ కథ ఉందని చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది అది. సో అలా కొంచెం చాలా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారండి. మీరు కొంచెం అన్ప్రొఫెషనల్గా మాట్లాడండి మా కోసం. అన్ప్రొఫెషనల్గా అంటే డ్రీమ్స్ అంటే నాకు క్రేజీ డ్రీమ్ ఏదో ఉంటుంది కదా, అబ్బా ఇందులో ఉండిపోవాలి, అనవసరంగా మెలకు వచ్చింది, ఇది నిజమైతే బాగుండేది అనిపిస్తుంది కదా మీకు వచ్చే కళల్లో? నాకు వచ్చే కాలంలో ఇప్పుడు మమ్మీ పిరమిడ్స్ ఉన్నాయి కదా, సో ఆ పిరమిడ్స్ ఎట్లా కట్టారు ఆ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందులో ఉండిపోవాలి అంటే ఉండిపోమంటారు. అదే ఇండియాలో మమ్మీలు బోర్ కొట్టేశారా మీరు? ఆ మమ్మీల దగ్గరికి వెళ్ళిపోతారు. మీకు ఇండియాలో మమ్మీలు చెప్పండి, ఆ మమ్మీలో ఫేమస్ అయింది కానీ ఈ మమ్మీలు ఎక్కడ అయ్యారా? ఫేమస్ అయిన దగ్గరికి వెళ్దాం. చాలా వైల్డ్గా ఉన్నారు. ఫైనల్లీ మీరన్నా మన 18+ కోసం మంచిగా డ్రీమ్ చెప్పండి. యాక్చువల్లీ లేదు, నా డ్రీమ్స్ కూడా కొంచెం ప్రొఫెషనల్గా. చెప్పండి మరి, ప్రొఫెషనల్ ఉంటాయా? ప్రస్తుతానికి ఆ డ్రీమ్ ఏంటంటే ఒక మ్యూజికల్ స్క్రిప్ట్ చేయాలి, బట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక 5-6 years ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇట్, దెన్ వీ హ్యావ్ టు డూ ఇట్ అని. ఇది ప్రస్తుతానికి నా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ డ్రీమ్ అండి. డ్రీమ్స్ కల్లో వస్తాయి కదా మీరు పడుకున్నప్పుడు, డే డ్రీమర్స్ లాగా. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న డ్రీమ్స్ అది నా నార్మల్ లైఫ్లో ఎందుకు చాలా డైలీ లైఫ్లోనే అవుతూ ఉంటాయండి. ఓకే, మీ ఫ్రాంక్నెస్ మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఫైనల్లీ ఇంతకుముందు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఏం పాయింట్స్ ఉన్నాయని అడిగేవాళ్ళం, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నెటిజన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏమున్నాయి? మనకు మీమ్స్లోనే ఎక్కువ చూడాలి కాబట్టి కంటెంట్. ఇది డైలీ ఇప్పుడు ఒకటే చెప్పండి, మీరు ఒకటి చెప్పాలి, ఆయన ఒకటి చెప్పాలి, ఆయన ఒకటి చెప్పాలి. నెటిజన్ ఎందుకు కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా డైలాగ్ కానీ సీన్ కానీ ఇది ఎక్కువ వైరల్ అవుతుంది రేపు పొద్దున్న మీమ్స్లో అని చెప్పండి. వైరల్ అయ్యే డైలాగా, దమ్ముంటే ముందుకు రారా నేను చంపుతానే ఒక డైలాగ్ ఒకటి ఉంది, అది వైరల్ అవ్వచ్చు. ఓకే, ఏదో
ఇప్పుడు నీ క్వశ్చన్ నేను కరెక్ట్గా ఒకసారి అడుగు. ఇందులో నెటిజన్స్కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, కొన్ని మీకు అనిపించింది ఆయన చెప్పింది కాకుండా కొత్తది ఏదన్నా, ఇది వైరల్ అవ్వచ్చు రేపొద్దున, ఇది నెటిజన్స్కి బాగా కనెక్ట్ అవ్వచ్చు అని. హీరో క్యారెక్టరే కనెక్ట్ అవుద్ది మొత్తం. హీరో క్యారెక్టరే చాలామంది ఐడెంటిఫై చేసుకుంటారు. సో నాకు అదే హీరో క్యారెక్టర్ అని. సినిమా అయిపోయేసరికల్లా చాలా సందర్భాలలో హీరోని సరదాగా అవలాగా వేస్ట్గా అనటం అది కనెక్ట్ అవుతుంది అందరికి. స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ కాబట్టి హోపింగ్ ఆల్ ద విమెన్ వుడ్ కనెక్ట్, ఆల్ నెటిజన్ విమెన్ హు ఆర్ వాచింగ్ వుడ్ కనెక్ట్. సేమ్ ఇలాగే బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మా ఆయన నమ్మకండి, మా ఆయనకి డబ్బులు ఇవ్వకండి అని చెప్తా ఉంటారు కాబట్టి అందరూ కనెక్ట్ అవుతుంది. మీరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ లక్ష్మణ్ ఈ క్యారెక్టరే. I'll say something about him. You know how he is like వైఫ్తో కొంచెం ప్రేమతో మాట్లాడి వైఫ్ దగ్గర నుంచి ఒక 500 తీసుకెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తారు. దెన్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక 10,000 తీసుకెళ్ళి లవ్వర్తో ఒక డేట్కి వెళ్తారు. లవ్వర్ దగ్గర నుంచి ఒక 50,000 తీసుకుని వచ్చి ఆ 500 తిరిగి ఇస్తారు వైఫ్కి. మిగతా 49,500 ఇస్ హిస్ లైఫ్. ఈ స్కామ్ 1992 కంటే దారుణంగా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ వామ్. ఎగ్జాక్ట్లీ అందరినీ సాటిస్ఫై చేస్తారు. నైస్. బట్ ఫైనల్లీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అంటే మీరు రేపొద్దున మీరు ఇంకా లీడ్ హీరోగా లీడ్ యాక్టర్గా చాలా సినిమాలు తీయొచ్చు. మీరు కూడా మీరు ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు తీయచ్చు, మీరు డైరెక్టర్గా చాలా సినిమాలు తీయచ్చు. బట్ దీనికి చేసిన ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్ మాత్రం దేనికి చేయరు మీరు ఫ్యూచర్లో, అది మాత్రం పక్కా. ఇంత మరి ఎందుకంత ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ అయ్యారో మరి మాకు తెలియదు, కానీ ఏమైనా చెప్తే తెలుస్తుంది. మరి ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ నేను చూడలేదన్నమాట. అంటే మేము వచ్చే అందరం కొత్త వాళ్ళం కాబట్టి సో 100%గా ఫస్ట్ అటెన్షన్ మీ మీడియా నుంచి మీలాంటి వాళ్ళ నుంచి సపోర్ట్ లాగా ఇది హెల్ప్ అవుతుంది. సో అది రీచ్ అయిందంటే మాకు ఒక ఫస్ట్ డే ఫ్రైడే కల్లా కొంచెం జనాలు రాగలిగితే చూడగలిగితే ఆటోమేటిక్గా సినిమా తీసుకెళ్ళేదని. సో ఆ ఉద్దేశం అది. ఆల్సో ఏంటంటే జస్ట్ ఒక మార్కెటింగ్ కోసం ఒక ఐడియా కాదు, ఇది ఎగ్జాక్ట్ లక్ష్మణ్ క్యారెక్టర్. ఆ స్కానర్ లైక్ ఇంట్రడ్యూసింగ్ ద క్యారెక్టర్. చాలా మంది పాపం నిజంగా డొనేట్ చేద్దాం ట్రైలర్లోకి వెళ్ళారు. సో ఇట్స్ లైక్ ఇంట్రడ్యూసింగ్ హిమ్ ద క్యారెక్టర్. ఒకసారి మీ చేతి రేఖలు ఎలా చూపించండి, అరచేయి చూపించండి. క్యూఆర్ కోడ్ రేఖల గురించి కాదు, పోస్టర్స్ అంటించారు కదా, ఏమైనా గమ్ అంటుకుందేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యు ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. Thank you. That's all for now. This is Darshan signing off.